హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే అనమాట. మార్నింగే లేచిపోయాము, త్వరగా మెలకు వచ్చేసింది. ఇంకా అత్తయ్య గారు మావయ్య గారు అయితే స్నానం కూడా చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయారనమాట. ఇంకా నేనైతే వాకింగ్ చేద్దామని ఇంకా స్నానం చేయకుండా బ్రష్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము. అలా కొద్దిసేపు వాకింగ్ చేసాం. మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంది, రోడ్లు అవి కూడా ఖాళీగా ఉన్నాయి. అలా నడుచుకుంటూ మధ్య మధ్యలో దేవుడికి పూలు అవి తీసుకుందాం ఆగడం, అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట, కబుర్లు చెప్పుకుంటూ. ఫైనల్గా ఎందుకు వచ్చామంటే మార్కెట్కి వెళ్ళాము. త్వరగా వెళ్తే ఈరోజు కొద్దిగా త్వరగా పని చేసుకుందాము అని చెప్పేసి, ఈరోజు ఎలాగో మెలకు వస్తుందని చెప్పి త్వరగా ఇదిగోండి మార్కెట్ చూడండి, అసలు ఖాళీ లేదు. ఇక్కడ ఏంటంటే నాటుకోళ్ళు అంటారు కదా, అవి అమ్ముతారు. అందుకని అక్కడ అంత జనం ఉన్నారు. మిగతా ఇదిగోండి ఇదంతా కూడా మార్కెట్ చూసారా, కొద్దిగా ఖాళీగానే ఉంది. త్వరగా వెళ్ళాం. వల్ల మార్నింగ్ 7కి వెళ్ళిపోయాం మేము ఈరోజు. సో మార్కెట్కి వెళ్తున్నాము. ఇదిగోండి రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం కదా కోడిని, సో అలాగే కోడిని అయితే తీసేసుకుంటున్నాము. ఇది 2 కేజీలు అంతా ఉందన్నమాట. సో ఆ పక్కనే కోడిని తీసుకుని పక్కన కొట్టించడమే. సో ఇక్కడైతే కోడి కొట్టిస్తున్నాము. ఈ లోపల అత్తయ్య గారు పుదీనా కొత్తిమీర అవి తీసుకుందామని వెళ్ళారనమాట. చూడండి సండే మేమైతే ఈ టైంకి ఎప్పుడూ రాలేదు, ఇంత ఉదయాన్నే. జనం అయితే మామూలుగా లేరనమాట. సో ఇంకా సండే కదా, అందరూ కూడా మార్నింగే తెచ్చేసుకుంటారనుకుంటా. మేమైతే ఎప్పుడు 12కి అలా వెళ్తాం మార్కెట్కి, నేను మా అత్తయ్య గారి ఇంట్లో పని అంతా చేసుకుని. బట్ ఈరోజు ఏంటో 7కే వెళ్ళిపోయాం త్వరగా. ఇదిగోండి కోడిని అయితే కొట్టించేసాం కదా, కొత్తిమీర పుదీనా కూడా తీసేసుకున్నాము. ఇంకెక్కడి నుంచి రైతు బజార్ కాదు, జాంపేట నాన్ వెజ్ మార్కెట్ అనమాట ఇది. మొత్తం అసలు మేము 12కి వచ్చేవాళ్ళం కదా ప్రతిసారి, అప్పుడు చాలా ఖాళీగా ఉండేది, అసలు ఎవరు ఉండేవారు కదా ఇంత జనం. 7కి రావడం వల్ల ఏంటో అసలు ఎంత జనం ఉన్నారంటే, అలాగే క్లైమేట్ కూడా కొంచెం చాలా కూల్గా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూల్గా వేడివేడిగా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కదా. ఇంక అందరూ త్వరగా అయితే మార్కెట్కి వచ్చేసారనుకుంటా. ఇంకా మా అత్తయ్య గారు మా మామయ్య గారు చేపలు తీసుకుందామని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆల్రెడీ కోడిని కొట్టించుకున్నాము, చేపలు కూడా తీసుకుంటే బాగుంటుంది కదా, ఉదయానికి సాయంత్రానికి సరిపోతుందని చెప్పేసి చూస్తున్నాము. ఇదిగోండి చేపలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కదులుతున్నాయి అన్నీ కూడా. అంటే రొయ్యలు చూసారా, నేనైతే ఇంత పెద్ద రొయ్యను ఎప్పుడూ చూడలేదండి. చూపిస్తాను చూడండి, రొయ్యలు పీతలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒక్క రొయ్య బాగా పెద్దగా ఉంది చూడండి, అదిగోండి. నాకైతే చాలా బాగా అనిపించింది, దాన్ని పట్టుకుని మరీ చూస్తున్నాను. కానీ అందులో సగం బుర్రే పోయేలా ఉంది, ఇంకా సగమే ఉంటుంది. చూడడానికి అలా ఉంది, కానీ దాన్ని క్లీన్ చేసిన తర్వాత అది ఇంకా చిన్నగా అయిపోతుంది అనేసి అనుకున్నాం అనమాట. ఇదిగోండి మా అత్తయ్య గారు చేప ఒకటి తీసుకున్నారనమాట. ఒక చేపనైతే తీసేసుకున్నాము. కోడి ఒకటి, చేప ఒకటి తీసుకున్నాం కదా, చూసారు కదా. ఇంకా ఒకసారి మళ్ళీ మార్కెట్ ఒకసారి చూపిద్దామని మొత్తం అంతా చూపిస్తున్నాను. అలాగే చేప మరి చేయడం మా అత్తయ్య గారికి రాదు, అలాగే నాకు కూడా రాదు. సో అందుకని చెప్పి చేపనైతే ఇక్కడ చేయించేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా చేప కోడి 2 తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాము. చూస్తూ ఉండండి. ఇక్కడ చేపలు చేసేవాళ్ళు లైన్గా ఉంటారనమాట. అక్కడ మనకి కొద్దిగా ఎవరు ఫ్రీగా ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఏంటంటే రొయ్యలు చిన్న చిన్న చేపలు కూడా చేస్తారు, అవి చేయించుకుంటారనమాట. సో అవి ఆల్రెడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఇంకా అవన్నీ అయ్యే వరకు వెయిటింగ్ చేయాలన్నమాట. సో అందుకని మేము ప్రతిసారి కూడా అక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారో చూసి వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇదిగోండి ఇంకైతే మేము ఇంటికైతే నడుచుకుని అయితే వచ్చేస్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కూల్గా. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. సో ఇప్పుడు పని చేసుకోవాలి, లెట్స్ సీ. సో ఇంకా నేను మా సత్య కలిపి మొత్తం బట్టలు అయితే ఉతికేస్తున్నాం అనమాట. ఈలోపు మా అత్తయ్య గారు మా మావయ్య గారు టిఫిన్ సెక్షన్ చూస్తున్నారు. సో బట్టలు అయితే ఆరేసేసాను ఫైనల్గా. ఈలోపు మా సత్య అయితే గదులు తుడుస్తుంది అనమాట. బట్టలు అయితే ఉతకడం అయిపోయింది, నేను ఆరేసేసి మొత్తం ఇదంతా కడిగేసేసరికి మా సత్య లోపలికి వెళ్ళి గదులు అయితే తుడిసేస్తుంది. సో ఇక్కడతో ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం అన్ని బట్టలు చక్కా మనం ఉతికేసాము. ఇదంతా నీట్గా కడిగేసాము అనమాట. మెయిన్ బట్టల పని అయిపోయింది అనుకోండి, ఇంట్లో పెద్ద పని అయిపోయినట్టే అనమాట. మెయిన్ బట్టల పని, అందులోకి ఏ రోజుకి ఆ రోజు ఉతికేసుకుంటాము. సో
సో టుడే స్పెషల్స్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టాము, అలాగే చట్నీ చేశారు అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ యష్కా, గుడ్ మార్నింగ్. వెళ్ళు బయటికి వెళ్ళి పదా రా. ఏది కలిసేవి నీకు చాలా స్టైల్ ఎక్కువ. అంతేనా? ఫిష్ కడిగేసారి ఇప్పుడు చికెన్ కడుగుతున్నారు అనమాట. కక్కలు కక్కలు పట్టుకో. సరే పద లోపల పద. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సో ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి, ఈరోజు ఏమేమి వెరైటీస్ చేసుకుంటాము అనేది మొత్తం చూపిస్తాను. సో ఇలా ఉన్నదాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనాన్ని రెడీ చేసుకున్నాము, వేస్తాము అనమాట. చూస్తూ స్నానం అయితే అయిపోయింది. దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకొని ఇంకా లెట్స్ గో టిఫిన్ చేసాడమే. స్నానం అయితే అయిపోయింది, ఇంకా టిఫిన్ చేసాడమే అనమాట. టిఫిన్ అయిన తర్వాత వంట సెక్షన్ మొదలు పెట్టాలి. అమ్మమ్మ స్టీల్ చెవిడికి నుంచే వేరే గిన్నె పెద్ద గిన్నె అందులో. సో టిఫిన్ అయిపోయింది, వంట సెక్షన్కి వెళ్తున్నాం. చూస్తూ ఉండండి. వంట సెక్షన్కి చూస్తుండండి. ఈరోజు నేను మా మామయ్య గారు వంట చేస్తున్నాము, చూస్తూ ఉండండి. చికెన్ దమ్ బిర్యానీ, చేపల పులుసు, చికెన్ ఫ్రై. సో టిఫిన్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు వంట సెక్షన్లోకి వచ్చాము, చూస్తూ ఉండండి. సో స్నానం అయిపోయి పూజ అయిపోయేసరికి రైస్ బిర్యానీకి కడిగి పెట్టుకున్నాం. ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ అయితే అయిపోయింది. ఒక 2 hours 1 hour ముందే నానబెట్టేసాం. ఫ్రైడ్ ఆనియన్ సగం వేసాం, ఇది సగం బిర్యానీలోకి. పుదీనా కొత్తిమీర కూడా రెడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఎందుకంటే బిర్యానీ రెడీ చేయడానికి దమ్ చేద్దామని మావయ్య చేస్తున్నారు, చూస్తూ ఉండండి. స్పెషల్స్ మావయ్య గారు చేస్తారు. జస్ట్ ఇలా 1 weekకి ఆడేసుకుని స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకుని ఆడుకోవాలి. సో లాస్ట్ టైంది కొద్దిగా ఉంటే పైన పెట్టాం, ముందే తీసేస్తే నిల్వ ఉంటుంది కాబట్టి. సో చూస్తూ ఉండండి. చికెన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ రైస్కి పెట్టాము, ఇటు సైడ్ దానికి పెట్టాము. మామయ్య గారు చేస్తున్నారు. నేను
పక్కన చికెన్ చివరిగా వెళ్దాం మరి మధ్యలో ఉంటాయి ఎదుర్కొంటారు. స్టోర్ ఫ్రిడ్జ్ మంచి స్మెల్ వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ. పొగలు పొగలు వచ్చేస్తుంది. కలర్ సమయం పడ్డా కొద్దిగా ఫ్లాట్. చికెన్ పలావ్ తయారైపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ ఇవి కూడా వేస్తారన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఒక ఫేమస్ పోకుండా ఇలా పెడుతున్నారనమాట. ఆవిరిపోకుండా పైన ఇది పెట్టి ఓనా అసలు ఓనా కక్క 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 ఎట్లు వచ్చేసింది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. మేము చికెన్ దమ్ బిర్యానీ వండుకుంటున్నాము. హాయ్ రండి రండి. ఫోల్డ్ చేసి క్లాత్ని దానిపైన వాటర్ పెట్టుకుంటే ఇంటికి బాగా ఉడుకుతుంది అనమాట. ఒక 10 minutes తర్వాత చూద్దాం. సత్య దానం మీద వస్తుంది, చూస్తూ ఉండండి. తీస్తాం చికెన్ దమ్ బిర్యానీ. ఆహా అదిరిపోయింది. మంచి స్మెల్ వస్తున్నాయి. ఉడికిపోయిందా? ఇది బిర్యానీ రైస్ ఉడకబెట్టింది, కొద్ది తీసి పెట్టుకున్నాము. అది కొద్ది వాటర్ వేస్తున్నాము. అడుగున అంటుకోకుండా అన్నమాట. మళ్ళీ పెట్టేసి ఓకే. అరేంజ్మెంట్స్ పెట్టి చూసారు అలా వస్తున్నాయి పొగలు. ఆహా అద్భుతం. అయిపోయింది. వాటేనా? చికెన్ ఫ్రైకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇవ్వండి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి దాకా పెట్టేస్తాము. అలాగే ఫ్రిడ్జ్లో ఇది ఫ్రైకి అనమాట. నేను చేస్తాను, ఇప్పుడు చూస్తూ ఉండండి. నేను పడేటట్టు మాకు అక్కడ రావాలి దగ్గరికి.
ఫ్రై. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో ఒక 5 పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. తర్వాత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కాఫీనా తర్వాత చికెన్ వేసాక చెయ్యి. ఆపండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఆపి సార్ మళ్ళీ కలిసి చేసి మళ్ళీ కలుగుతాం తర్వాత ఇంకా అది కలుగుతూ ఉండమే కొద్దిగా దగ్గరగా అయ్యేదాకా కలిపినా ఆపేనా. ఈ మధ్యలో మహేష్కి వచ్చి కక్కని చూసుకుంటుంది. కక్కని చూసుకుంటుంది. కక్క కోసం వచ్చింది. చికెన్ అవుతుంది. అల్లరి చేసేస్తుంది అనమాట. పొయ్యి దగ్గరికి వచ్చి పడుకుంటుందేమో అని తీసుకొచ్చాను. చూడండి పడుకోకుండా ఏం చేస్తుందో. పడుకోదంట కానీ మమ్మల్ని పని చేసుకుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఇదిగోండి చూడండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఓకే డాడీ అను. డాడీ. సో బాయ్. అందరూ సండేస్ మీరేం స్పెషల్స్ చేసుకున్నారు? మేమైతే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూస్తాను. చికెన్ ఫ్రై. యాహూ. ఓకే బిర్యానీ రెడీ, చికెన్ ఫ్రై రెడీ. ఉడికిపోయింది. బాగుంది. ఉప్పు గడ్డ చదివినాయా మోసరి మోసరి దాన్ని చికెన్ ఫ్రై మామూలుగా లేదు, సూపర్ ఉంది. సో మామయ్య చికెన్ పులావ్ కాకుండా చికెన్ దమ్ బిర్యానీ చేశారు, చూసారు కదా. తర్వాత చికెన్ ఫ్రై ఒకటి చేశారు. సో మధ్యాహ్నం ఇది తినేస్తాం. సాయంత్రం చేపల పులుసు చేసుకుందామని ఇంక ఇప్పుడు చేసుకోలేదన్నమాట. ఇదిగోండి మామయ్య ఎప్పటికప్పుడు చేస్తున్నప్పుడు నేను కూడా అన్నీ అందించేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా బియ్యం కడిగిపెట్టి అలాంటి హెల్పింగ్ చేయడం వల్ల మామయ్య చాలా ఫాస్ట్గా చేస్తారనమాట. ఇదిగోండి కూడా గిన్నెలు అవి కూడా ఏవి ఉంచకుండా మొత్తం ఇప్పటికి 2 ట్రిప్పులు తోమని ఇది 3వ ట్రిప్ అనమాట. కూడా తోముకుంటే గిన్నెలు అవి కూడా ఉండవు, మన వంట కదా నీట్గా ఉంటుంది. ఒకసారి లుక్ వేసిద్దామా అండి. మామయ్య చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, చాలా బాగుంది. సో మామయ్య చేశారు. మొత్తం నేను అన్నీ కూడా అందించేసాను అనమాట. మొత్తం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్ట్, ఆనియన్ పేస్ట్ అన్నీ ఇచ్చేసి ఎప్పటికప్పుడు గిన్నెలన్నీ కూడా 2 ట్రిప్పులు తోమని. ఇవి కొన్ని ఉన్నాయి, 3వ ట్రిప్ అనమాట. ఇది కూడా తోమేస్తే ఇంకా పని అంతా అయిపోయినట్టే. ఇంకా అందరం కలిసి భోజనం చేసేయచ్చు. ఇప్పుడు కోడితో చికెన్ పులావ్ ఫ్రై ఇప్పుడు తినేస్తాము. నైట్ చేపల పులుసు చేసుకుని రైస్ వేడివేడిగా వండుకుందామని ఇంకా చేసుకోలేదన్నమాట. సో చూస్తూ ఉండండి. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. చూసారు కదా వంట అయితే అయిపోయింది. సో నీట్గా ఎప్పటికప్పుడు గిన్నెలు అవి తోమేసుకోవడం వల్ల ఇదిగోండి మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ చేయడమే అనమాట. చూస్తూ ఉండండి. రా ఇట్రా, జడలేస్తాను రా, జడలేస్తాను రా రా. టీవీ స్విచ్ ఏమంటే వేసింది రా ఇష్క. ఇంకో
ఇగో హాయ్ చెప్పు, ఇగో హాయ్. ఇటు చూడు, ఇటు చూడు. యష్కాకి జల్లు వేసాను, బాగున్నాయా? ఏం చేయాలన్నా సెల్ ఉండాలి ఇవిడి గారికి. సూపర్. జడలు వేయించుకుందనమాట. సో యష్కి ఇలా చూడు, యష్క ఇంకో చాక్లెట్ ఇదిగో హాయ్, ఐస్ క్రీమ్ ఇదిగో హాయ్. యష్లో ఇంకో హాయ్ చెప్పు. ఇంకో డాడీ, ఇంకో డాడీ ఏ బాయ్. ఇచ్చుడు 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 ఇదిగో సెల్, ఇదిగో ఇంకో సెల్ ఇదిగో ఎలా చూ అది. సో సెల్ చూస్తున్నా. 2 అయింది. ఈ సండే చాలా త్వరగా వంట అయిపోయింది మాది. ఇదిగోండి 2 అయింది కదా, ఇప్పుడు తీసుకుంటాం. సరే స్పెషల్గా ఇది పెట్టాం. యాహూ ఉడికిందా చూడు మెదడు. ఓహో అందరం ఇంకా లంచ్ చేసేస్తున్నాం. టైం 2:10 అయిందనమాట. మాగిచ్చండి ఇష్క. కావాల్సింది అమ్మాయి కదా, వద్దొద్దు, నాకు వద్దు, కావాలి తీసుకుంటా. సూపర్ అట. సూపర్. దుమ్మంటలే ఇచ్చాను. సో ఫైనల్గా మా భోజనాలు అయితే అయిపోయాయి అనమాట. మా యష్క ఏదో తినేసినట్టు ప్లేట్లో కొద్దిగా పెట్టుకొని ఎదర పెట్టుకొని తింటుంది, కానీ ఏం తిందు, మొత్తం అంతా చంద్రవందర చేసేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి మేము తిన్నాక తినిపించాలి. సో దానికి తినిపించడమే పెద్ద పని అనమాట. ఒక సెల్ పెట్టి పక్కన ఏం కావాలన్నా ఎవరికి హలో అండి, మేమందరం బయటకు వెళ్తున్నాము. చూస్తున్నాండి. ఇంకా మా యష్కకి తినిపించేసిన తర్వాత అది పడుకుండిపోయింది అనమాట. తర్వాత ఇంకా ఒక 4 అలా అయింది. ఇంకా నాకైతే నిద్ర రావట్లేదు. అత్తయ్య బయటకి ఎక్కడికైనా వెళ్దామా, గోదావరి గట్టు చూద్దామంటే సరే పదండి అని చెప్పి అత్తయ్య నేను నడుచుకుని వెళ్తున్నాము. సత్యాని మా చిన్న బైక్ మీద వస్తున్నారనమాట. మేము 4 వెళ్ళాము. మా హస్బెండ్కి మంత్ ఎండింగ్ వర్క్ ఉందని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. మా మామయ్య గారు యష్క పడుకున్నారు, ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. సో మేమిద్దరం నడుచుకుని వెళ్తూ అన్నీ చూస్తున్నాం అనమాట. సో ఇదిగోండి గోదావరి గట్టుకి అయితే వచ్చేసాము. అక్కడే పుష్కర్ ప్లాజా అని ఒకటి కట్టారనమాట. సో అది కూడా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఈలోపు చిన్న సత్య ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అవి దిగి కొంచెం బాగానే ఉంది, ఎంజాయ్ చేసాము. సో చూస్తూ ఉండండి. పుష్కర్ ప్లాజా దగ్గర
పిక్స్ అవి తీసుకోవడానికి ప్లేస్ అది చాలా బాగుంది. సో మేము కొన్ని పిక్స్ అది తీసుకుని ఇక్కడ ఇదంతా చూసేసుకొని పుష్కర్ ప్లాజా మొత్తం తిరిగేసి అక్కడి నుంచి మళ్ళీ గోదావరి గట్టుకు వచ్చామన్నమాట. ఇది ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్లైమేట్ చాలా బాగుంది, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి నేను, మా అత్తయ్య గారు, మా సత్య, మా చిన్న వచ్చామన్నమాట. మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్ ఉంది. సో మంత్ ఎండింగ్ కదా, వాళ్ళకి వర్క్ ఉంది. మా ఇష్క పడుకుంది, మా అయ్య గారు ఇష్క ఇంట్లో ఉన్నారనమాట. చూస్తూ ఉండండి. అబ్బో జనం అంతా ఇక్కడే ఉన్నారా. ఇదండి గోదావరి గట్టులో ఎంత జనం ఉన్నారో చూడండి. క్లైమేట్ ఏమో చల్లగా ఉంది. మరి స్నానం చేస్తారేమో చిన్న, మీరు చేస్తారా? చేసినది మీరుని. అందరికీ మేము గోదావరి గట్టుకు వచ్చేసాము. పుష్కర్ ప్లాజా చూసారు కదా, తర్వాత గోదావరి గట్టుకు అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది క్లైమేట్. ఇదిగోండి నేను, మా అత్తయ్య గారు, సత్య, చిన్న వచ్చారు. చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇదంతా గోదావరి, పుష్కరాల రేవు. ఇదంతా ఎంత జనం ఉన్నారు అసలు. అబ్బో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూస్తుండండి మొత్తం. మేమైతే గోదావరి గట్టుకొచ్చామన్నమాట. సో జనాలు అయితే మామూలుగా లేరు. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే వస్తుందన్నమాట. యాహూ! రండి. యాహూ! ట్రైన్ అయితే వస్తుంది. అంత బాగుంది క్లైమేట్. గోదావరి గట్టుకు వచ్చాము ఎంజాయ్ చేయడానికి. చూస్తూ ఉండండి. అందరూ కూర్చోండి. అలా ఉంచేనా? అలా అవేనా? మేమైతే యూట్యూబ్ వచ్చేసాం, వీడియోస్ అయితే వచ్చేసాం. గోదావరి గట్టుకు అయితే వచ్చేసాం. వాటర్ అయ్యి జల్లాల వాటర్. సో గోదావరిలో స్నానం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. గోదావరి స్నానం అయిపోయింది, ఇంటికైతే వెళ్తున్నాం. బాయ్ గోదావరి. ప్రసాదం పెడుతున్నారు. కరెక్ట్గా పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము, రాజమండ్రి. సో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే ఐ లవ్ రాజమహేంద్రవరం దగ్గరికి వెళ్తున్నాము. వచ్చేసింది ఐ లవ్ రాజు. ఇదిగోండి ఇదే లైటింగ్, అంత బాగా వేయట్లేదు. ఐ లవ్ రాజమహేంద్రవరం.
సో ఐ లవ్ రాజమహేంద్రవరం దగ్గరికి అయితే వచ్చామన్నమాట, చూస్తున్నారు కదా. సో చూడండి పానీపూరి బండి దగ్గర ఎంత జనం ఉన్నారు, క్రౌడ్ ఉందన్నమాట. ఒకసారి ఇలా పెట్టి ఇదిగోండి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం అన్నమాట. బ్యాండ్లు అయితే తీసుకున్నాము. మెయిన్ బజార్. సో గోదావరి గట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకుంటూ ఇలా మెయిన్ బజార్ అంతా చూసుకుంటూ వద్దామని, సండే మార్కెట్ ఉంటుంది, వచ్చామన్నమాట. క్లిప్లు బ్యాండ్లు ఇవన్నీ తీసుకున్నాము. సో మెయిన్ బజార్ అంతా అలా చూసుకుంటూ నడుచుకుంటూ ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికైతే వస్తున్నాము. అయిపోయింది షికారంతా, ఇంటికి వచ్చేసాము. తేలే ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి మహేష్గా చూడండి, పాపం లేచిపోయింది. మా మామయ్య గారు పాలు అయితే కాసిచ్చారనమాట, తాగేసి ఇదిగోండి చూడండి ఎలా చూస్తుందో. అంటే పడుకుని తీసుకెళ్దామన్నా, తర్వాత ఏమో వాటర్ అస్సలు కుదురుండదు, వాటర్లో ఆడేసి మొన్న రివర్ పైకి వెళ్ళినప్పుడు ఫీవర్ వస్తుంది అనమాట, అందుకే తీసుకెళ్ళలేదు. అండ్ పడుకుండిపోయింది. కరెక్ట్గా 6 o'clock లేచిందంట. అప్పుడు మా మామయ్య గారు పాలు పట్టారనమాట. హాయ్ చెప్పు, సే హాయ్. సో చూస్తూ ఉండండి. అండ్ మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ వంట రైస్ పెట్టుకోవాలి, అలాగే చేపల పులుసు చేసుకోవాలి. సో చూస్తూ ఉండండి. సో ఇంకా నా డ్రెస్ అయితే చేంజ్ చేయలేదు అనమాట. అక్కడి నుంచి నడుచుకుని వచ్చేసరికి డ్రెస్ అంతా ఆరిపోయింది, పొడిగానే అయిపోయింది అనమాట. పడుకునేటప్పుడు ఫ్రెష్గా చేద్దామని ఇంక చేయలేదు. వేడివేడిగా చాయ్ అయితే పెట్టుకుని తాగేసాము. సో చేపల పులుసు. సో మళ్ళీ నైటు చేపల పులుసు నేను మావయ్య మళ్ళీ యాజ్ యూజువల్గా వేడివేడిగా అన్నం వండేసుకొని చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. చేపల పులుసు చేపల పులుసు చేపల పులుసు అయితే అయిపోతుంది, చూస్తూ ఉండండి. చేపల పులుసు అయిపోవచ్చింది. ఒక పక్కన రైస్ పెట్టాము. చేపల పులుసు సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి. సో వేడి వేడి అన్నం రెడీ. చేపల పులుసు ఆహా అదిరిపోతుంది చూస్తుంటేనే. చేపల పులుసు ఓకే. చేపల పులుసు వేసుకుని అందరూ భోజనం చేసుకుంటారు. అదే ఇలా చూడండి ఒకసారి, సత్య చూడు సత్య. పులుసు అదిరిపోయింది అనమాట. తిని చెప్తాను ఆగండి.
నీకు వేడగాలమ్మా చింతలు తాగలేట్టుకుందు. సో చేపల పులుసు అయితే మామయ్య గారు యూట్యూబ్లో చూసి చేశారనమాట. నెల్లూరు చేపల పులుసు చాలా అంటే చాలా బాగుందండి. ఇన్ని రోజుల నుంచి చేపల పులుసు తిన్నా ఈ టేస్ట్ అయితే ఎప్పుడు తినలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు మామయ్య. సో హలో అందరికీ. సో ఫైనల్గా భోజనాలు అన్నీ అయిపోయినాయి. నేను మొత్తం గదులన్నీ తుడిసిన సచ్చా. అప్పుడు తడి కూడా పెట్టేసుకుని వచ్చేస్తా అక్కడి నుంచి చివరి వరకు. మనం ఇగోండి గిన్నెలన్నీ తోమాలన్నమాట. సో చూడండి ఎంత చెత్తగా ఉంది ఇదంతా. మొత్తం డిన్నర్ అంతా అయిపోయింది. ఇవన్నీ తోమేసుకుని పడుకోవడమే. బాయ్ బాయ్. రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. సో అందుకని కిస్మిస్తో ఇలా రాశాను అందరికీ. సో మార్నింగ్ నుంచి ఇదిగోండి మొత్తం నైట్ వంట అయితే అయిపోయింది. సో తినేసాము. తిన్న తర్వాత మొత్తం అన్నీ తోమేసి పెరుగది తోడు పెట్టేశాను. ఇదిగోండి మహేష్కి పాలు తీసి పెట్టాను. మొత్తం షింకు మొత్తం స్టవ్ అంతా నీట్గా కడిగేసి పెట్టాను అనమాట. నేను ఈ పని చేసేలోపు మా సత్య మొత్తం హాల్ నుంచి ఇక్కడ వరకు నీట్గా తుడిచేసి మాప్ అయితే పెట్టుకుని వచ్చేసింది. రోజు మాప్ పెడతా ఉంటాం అనమాట, పాప ఉంది కాబట్టి. సో ఈరోజు ఇంతటితో అయితే వ్లాగ్ అయిపోయిందనమాట. సో అండ్ చూస్తూ ఉండండి. సరే కదా, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఇంకొక గుడ్ న్యూస్, నాకు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఏంటంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఇంకా మంచి వ్లాగ్స్ చేస్తానని నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. బాయ్ బాయ్, సీ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్, లవ్ యూ.